జ్యూస్ వచ్చేసింది ఆల్రెడీ. దానిమ్మ జ్యూస్ ఇంగ్లీష్ లేదంటే తెలియదు. మా ఫ్రెండ్ గారికి అడుగుదాం. చెప్పరా దానిమ్మ పని జ్యూస్ లేదంటారా? మా రూమ్ చూపిస్తాను మీరు రండి. ఇదే మా రూమ్ స్పెషల్. మీరు చూసి తాగవచ్చు. ఇది ఓకే, ఇది అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా అలా వస్తే బాత్రూమ్ విషయంలో మాట్లాడుతుంటే బాత్రూమ్ ఎందుకు ఇబ్బంది, లోపల వెళ్ళేసి మీకు గడింది. ఇప్పుడు నేను ఎలాగైనా చేసుకుంటున్నావు, అవతల సైడ్ అలా లేదు. మీకు చూపిస్తారండి మొత్తం లూజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా చేసి బాత్రూమ్ వెళ్తా ఉంటారు. ప్రజెంట్ ఎవరైనా ఛానల్ నేమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేస్తామని. ప్రజెంట్ బ్లాగ్స్ చేస్తాం అంతకు మించి మొదలుగా ఏమైనా చూద్దాం. ఈ ముందు వాళ్ళ గేమింగ్ చేద్దాం, కానీ ఇప్పటి నుంచి బ్లాగ్స్ చేయాలనుకుంటున్నా 2026 లో. సో ఎలాగైనా బ్లాగ్ స్టార్ట్ చేయాలని చెప్పేసి స్టార్ట్ చేస్తుంటా. ప్రజెంట్ ఇప్పుడు చెన్నైలో ఉన్నాం, వర్క్ చేసేదానికి వచ్చాం. వర్క్ చేసుకుంటా వీడియోస్ చేసుకోవడానికి వచ్చాము. ఏమవుతుందో తెలియదు, బట్ 2026 లో మాక్సిమం బ్లాగ్స్ కంటిన్యూ కన్సిస్టెంట్ గా చేయాలని అనుకుంటున్నాం. ఎందుకంటే గేమింగ్ లో కూడా మాక్సిమం క్రేజ్ లేదు. ఇప్పుడు దాన్ని చేయాలంటే మినిమం 1 lakh ఇన్వెస్ట్ చేయడం పడుతుంది. ల్యాప్టాప్ PC ఇవన్నీ ఉండాలి. సో ఇవన్నీ మనకి సెట్ అవ్వదని చెప్పేసి వర్క్ చేసుకుని అలా బ్లాగ్ చేసుకున్నవన్నీ ఫ్యాషన్ కోసం అలా వచ్చా. కొత్త ఛానల్ లో అప్లోడ్ చేస్తా. ఛానల్ నేమ్ ఇంకా డిసైడ్ అవ్వలేదు ఏం చేస్తామని. ప్రజెంట్ బ్లాగ్స్ చేస్తాం అంతకు మించి మొదలుగా ఏమైనా చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడు మేము తిరువల్లూరులో ఉన్నాం, చెన్నైలో. నాతో పాటు లోకేష్ గారు ఉన్నాడు. అంటే ఇప్పుడు దానిమ్మ జ్యూస్ ఆర్డర్ చేసినావు. జ్యూస్ వచ్చేసింది ఆల్రెడీ. దానిమ్మ జ్యూస్ ఇంగ్లీష్ లేదంటే తెలియదు. మా ఫ్రెండ్ గారికి అడుగుదాం. చెప్పరా దానిమ్మ పని జ్యూస్ కేడంటారా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? అంతేగా. మా రూమ్ చూపిస్తాను మీరు రండి. ఐడియా లేదు. 106 రూమ్ నెంబర్. ఇదే మా రూమ్ స్పెషల్. మీరు చూసి తాగవచ్చు. తాగదు తలుపు గిలుపు మొత్తం చూస్తారా? అది ప్రజెంట్ ఇదే మా రూమ్. కొత్త రూమ్ అనమాట. 4 రోజులు ఉంటాం. ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు, ఇంటి వాళ్ళు. ఇంకా మా ఇద్దరు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏదో పెద్ద రూమ్ ఉంటుంది, పెద్ద లగ్జరీ ఉంటుంది అనుకుంటారు. అలాగే ఉండదు. ప్రజెంట్ మన తలుపు కండిషన్ మీకు చూపిస్తా. చూడండి, తీసాను. లాగిన తర్వాత వస్తుంది. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ చేస్తా. ఇక్కడ ఎంత మాత్రం అరికేస్తుంది అనమాట. ఇలా ప్రెస్ చేస్తే కానీ పోదు. ఇది ఓకే, ఇది అడ్జస్ట్ అయిపోవచ్చు. ఇంకా అలా వస్తే బాత్రూమ్ విషయంలో మాట్లాడుకుంటే బాత్రూమ్ ఎంతవరకు కూడా ఇబ్బంది, లోపల దర్వేసి మీకు గడింది. ఇప్పుడు నేను ఎలాగైనా చేసుకుంటున్నావు, అవతల సైడ్ అలా లేదు. మీకు చూపిస్తారండి. ప్రజెంట్ చేసాం. ఇటువైపు ఇది మొత్తం లూజ్ ఉంది. ఇప్పుడు ఎవరైనా చేసి బాత్రూమ్కి వెళ్తా ఉంటారు. ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా ప్రెస్ ఇలా వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అనమాట. ప్రతి ఒక్కరికి అలాగే కనబడుతుంది. అది ఒక అబ్బాయి లైఫ్ ఇది అయితే బాగుంటుంది, చూసుకోవడానికి. కానీ ఎలాగైనా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, బయటకి వెళ్ళి అనుకుంటారు. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు ఇక్కడ ఉండదు. మేము ఎన్ని సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని హ్యాండిల్ చేసుకుని అడ్జస్ట్ అవ్వడం పడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ నుంచి ఏం బాగాలేదు. ఎప్పుడు నుంచి వెళ్ళిపోవాలన్నా సరే ఊళ్ళో వాళ్ళు ఎవరేమనుకున్నారో మాకు సమలేదు. మన ఫ్యామిలీ వాళ్ళే ఏమనుకుంటారు, వెళ్ళి 10 సార్లు వచ్చేస్తున్నాడు అలా అనుకుంటారు. నెక్స్ట్ మనకుండే ప్రాబ్లమ్ మనకి సాల్వ్ ఏం లేదు, మన సొల్యూషన్ ఏం లేదు. ఇవన్నీ ఫేస్ చేసుకుని ఉంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇలాంటివన్నీ ఫేస్ చేస్తే కానీ మనం లైఫ్ చేంజ్ అవ్వం. లేదంటే ఇంకా ఎప్పటికీ అలానే ఉండిపోతాం. మిడిల్ క్లాస్లో ఉండిపోతాం. ఇప్పుడు ఎలాగంటే మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయాలి. ఇంకొకటి అడ్జస్ట్ అవ్వాలి. లేదంటే మనం ఎక్కడికైనా ఉండలేము, చేయలేము. సో ఎలాగైతే నడుస్తున్నారని బ్లాగ్ చేసుకుని చూపిస్తున్నా. మీకు ఒకవేళ నచ్చినట్లు అయితే సపోర్ట్ చేయండి, లేదంటే ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను కంటిన్యూ కన్సిస్టెంట్గా చేస్తే ఎవరైనా కొత్త పరిచయం అయ్యి అలా వస్తూ ఉంటారు. ఇంకేం ప్రాబ్లం లేదు. కాకపోతే ఈ వీడియో మ్యాక్సిమం మా ఫ్రెండ్స్ వాళ్ళకి అండ్ మా విలేజ్ వాళ్ళకి నేను చేస్తానని చెప్పేసి కొంతమంది ఏదైనా అనుకుంటారు. అది అంతా పట్టించుకోను. ప్రజెంట్ నేను చేయాల్సింది చేసుకుంటాను. ఎందుకంటే నా డ్రీమ్ నేను అది చేసుకోవాలి. ఇంకా నా మైండ్ సెట్ వేరు, వాళ్ళ మైండ్ సెట్ వేరు కాబట్టి నన్ను ఓన్లీ రీచ్ అవ్వాలి కాబట్టి నేను చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.